చిక్కుడుగాయ క్యాప్సికం వండుతున్నా. ఇది పెద్ద చిక్కుడుగాయ, ఇప్పుడు చలికాలం వచ్చేది. ఇత్తుల చిక్కుడుగాయ మంచిగా ఉంటుంది. రెండు కలిపి వండుకుంటే. ఇండ్లకు కావాల్సినవి టమాటాలు, మెంతెం కూర. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. చిక్కుడుగాయ కూరకు తాలింపు చేస్తున్నా. ఇక నూనె పోసుకోవాలి. తాలింపుకు ఇప్పుడు ఉల్లిగడ్డ పొరకు అమ్మస్తుంది కదా, ఉల్లిగడ్డ పొరకు వేస్తున్నా. ఉల్లిగడ్డలు గోలినాయి. ఉల్లిగడ్డ ఉల్లి పొరక గోలింది. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుగాయ వేసుకోవాలి. క్యాప్సికం వేసుకోవాలి. అన్నీ ఫస్టే కడిగి పెట్టినా. ఇక మెంతెం కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఉడక మీదికెళ్ళి వేసుకోవాలి. మంచిగా ఉంటుంది. కొంచెం తాలింపుకి వేసినా కొంచెం మీదికెళ్ళి వేస్తున్నా. ఇలా ఉడుకుట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా అన్నీ కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకొని జర నూనెలు ఉడకాలి. నూనెలు ఉడికితే మంచిగా ఉంటుంది. ఇట్లా అన్నీ నూనెలో మంచిగా ఉడకాలి. అల్లం ఎల్లిగడ్డ వేయాలి. ఒక 2 చెంచాల మిరం వేయాలి. అన్నీ కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. మిరం వేసినాక ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాకు తగ్గట్టు ఉప్పు వేయాలి. టమాటా ఇట్లా అన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి. మంచిగా కలిపి చిన్న మంట మీద ఉడికియాలి. మంచిగా నీళ్ళు ఊరుతుంది టమాటాలకి వెళ్ళి. ఇట్లా చిక్కుడుగాయ ఉడికేటట్టు కొన్ని నీళ్ళు పోయాలి. టమాటాల నీళ్ళు ఊరినాయి, ఇంకిపోయినాయి, కానీ ఇంకా చిక్కుడుగాయ ఉడక కొన్ని పోయాలి. చిక్కుడుగాయ ఉడికేటట్టు ఉడకాలి. ఇక మంచిగా ఉడికితే అయితే కొత్తిమీర వేస్తున్నా. క్యాప్సికము మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికినాక దించాలి. క్యాప్సికము చిక్కుడుగాయ మంచిగా ఉడికింది. ఇక అయింది, కూర అయింది. ఇట్లా కావాలి. అయింది, దించుతున్నా.